విజయవాడ ఇంద్రకీలాద్రిపై విద్యుత్ సరఫరా నిలిపివేయడం వివాదానికి దారితీసింది. కరెంటు బిల్లు కట్టలేదంటూ విద్యుత్ శాఖ అధికారులు సరఫరా నిలిపివేశారు. గంటకు పైగా పవర్ కట్తో భక్తులు ఇబ్బంది పడ్డారు. అయితే జనరేటర్ల సాయంతో దర్శనాలు కొనసాగించారు దుర్గగుడి అధికారులు. పవర్ కట్పై విద్యుత్ శాఖ అధికారులతో చర్చలు జరిపారు ఈవో సీనా నాయక్. చర్చల తర్వాత ఆలయానికి మళ్లీ కరెంటు సరఫరా ప్రారంభమైంది. గత 2 ఏళ్లుగా అప్పారావుపేట పాముల కాలువ వద్ద ఉన్న సోలార్ ప్లాంట్ ద్వారా రోజుకు 24 మెగావాట్ల విద్యుత్తును ఏపీ విద్యుత్ మండలికి ఉచితంగా ఇంద్రకీలాద్రి అందిస్తోంది. దానికి ప్రతిగా దేవస్థానానికి చెందిన 10 విద్యుత్ సర్వీసులకు ఫ్రీగా కరెంట్ సప్లై చేయాలన్నది ఒప్పందం. అయితే ఇప్పుడు అదే 10 సర్వీసులకు బిల్లులు చెల్లించాలని విద్యుత్ శాఖ కోరడం వివాదానికి కారణమైంది. ఒప్పందం ప్రకారమే 2 కోట్ల వ్యయంతో సోలార్ ప్లాంట్ నిర్మించామని ఆలయ అధికారులు చెబుతున్నారు. ఒప్పందం రద్దు చేస్తే 2 కోట్ల ప్రజాధనం వృధా అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇక విజయవాడ ఇంద్రకీలాద్రిపై విద్యుత్ సరఫరా నిలిపివేయడం వివాదానికి దారితీస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వినయ్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు లైవ్ లో. వినయ్, ప్రస్తుతం ఇంద్రకీలాద్రి అలాగే విద్యుత్ సరఫరాకి సంబంధించి ఇష్యూకి సంబంధించి ఏంటి పూర్తి డీటెయిల్స్? విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో పవర్ పంచాయతీ నెలకొంది. ఇంద్రకీలాద్రి గుడికి కరెంటు బిల్లు కట్టలేదని దాదాపు గంట సేపు పాటు విద్యుత్ శాఖ అధికారులు పూర్తిగా పవర్ నిలిపివేసిన పరిస్థితి మనకి కనిపిస్తా ఉంది. మొత్తం దాదాపు గంట సేపు పాటు అటు విద్యుత్ శాఖ అధికారులు పవర్ నిలిపివేయడంతో అటు భక్తుల దర్శనాలతో పాటు ఇతర ఆపరేషన్లకు ఇబ్బంది కలగకుండా మొత్తం జనరేటర్ సాయంతో మొత్తం ఈ ఆపరేషన్ అన్ని కూడా ఆలయ అధికారులు కొనసాగించారు. ఆ తర్వాత ఈవో సేనా నాయక్ ఆలయ అటు విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో మాట్లాడిన తర్వాత పవర్ అనేది కూడా రీస్టోర్ అయిందని కూడా మనకి తెలుస్తా ఉంది. అంటే గత 2 ఏళ్లుగా అప్పారావుపేట పాముల కాలువ వద్ద ఉన్న సోలార్ ప్లాంట్ ద్వారా రోజుకు 24 మెగావాట్లు విద్యుత్తును ఏపీ విద్యుత్ మండలికి ఉచితంగా దుర్గగుడి అందిస్తా ఉంది. దానికి అందుకు అనుగుణంగా సోలార్ విద్యుత్తుకు ప్రతీకగా దేవస్థానానికి చెందిన 10 విద్యుత్ సర్వీసులకు ఉచిత సరఫరా అటు విద్యుత్ మండలి కూడా ఇస్తుంది. అయితే అదేవిధంగా 10 విద్యుత్ సర్వీసులకు ఇప్పుడు బిల్లులు చెల్లించాలని కోరుతూ విద్యుత్ శాఖ నోటీసులు ఇచ్చింది. ఇక్కడే ఈ వివాదం అంతా కూడా చోటు చేసుకున్నట్టు కూడా ఆలయ అధికారులు చెప్తా ఉన్నారు. ఒప్పందం ప్రకారం 2 కోట్ల వ్యయంతో సోలార్ ప్లాంట్ ను నిర్మించామని చెప్పి ఆలయ అధికారులు చెప్తా ఉన్నారు. ఒప్పందం క్యాన్సిల్ అయితే 2 కోట్లు వృధా అవుతుందని ఆలయ అధికారులు ఆందోళన చేస్తా ఉన్నారు. ఒకసారి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని విద్యుత్ అధికారులు కూడా ఈవో సేనా నాయక్ కోరడం జరిగింది. అయితే ఈ రోజు నిన్న అంటే గత 2-3 రోజుల నుంచి ఈ విద్యుత్ కరెంటు బిల్లులకు సంబంధించి ఆలయ అధికారులకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూ ఉన్నాము. కానీ ఆలయ అధికారుల నుంచి ఎటువంటి స్పందన రాలేదని చెప్పి విద్యుత్ శాఖ చెప్తా ఉంది. దాంట్లో భాగంగానే ఈరోజు ఉదయం 11 ఆ ప్రాంతంలో పవర్ కట్ చేసినట్టు కూడా మనకి సమాచారం అందుతోంది. 11 నుంచి గంట సేపు పాటు పూర్తిగా పవర్ నంతా కూడా నిలిపివేశారు. ఆ తర్వాత పూర్తిగా ఈ రోజు అటు వీకెండ్ తో పాటు క్రిస్మస్ సెలవులు అదేవిధంగా పెద్ద ఎత్తున 2 తెలుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులందరూ కూడా తరలి రావడంతో అటు గుడి అంతా కూడా మొత్తం భక్తులతో కిటకిటలాడుతూ ఉంది. ఈ సమయంలోనే అంటే తిరుమల తిరుపతి దేవస్థానం తర్వాత అంత ప్రముఖమైన దేవాలయం ఇంద్రకీలాద్రి భక్తులు కిటకిటలాడుతున్న సమయంలో కరెంటు తీసేయడం అనేది కొద్దిగా సంచలనంగా మారింది. వెంటనే అలర్ట్ అయిన ఈవో విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో కూడా మాట్లాడారు. వెంటనే పవర్ రీస్టోర్ అయినప్పుడు కూడా పంచాయతీ అన్నది ఇంకా కొనసాగుతూనే ఉందని చెప్పి కూడా మనకి తెలుస్తా ఉంది. ఎందుకంటే అటు ఇప్పటికే అంటే ఈ పవర్ ప్లాంట్ ద్వారా అటు విద్యుత్ మండలికి పవర్ ఇస్తున్నారు. దానికి అనుగుణంగా పవర్ విద్యుత్ శాఖ నుంచి పవర్ తీసుకుంటామని చెప్పి ఆలయ అధికారులు చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే మొత్తం పూర్తిగా ఈ దుర్గగుడి ఇంద్రకీలాద్రిపై పవర్ పంచాయతీకి సంబంధించి ఈవో సీనా నాయక్ మొత్తం విద్యుత్ ఉన్నతాధికారులతో మాట్లాడిన తర్వాత పవర్ అనేది కూడా పునరుద్ధరణ అయింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఇక్కడ సమస్య అయితే మటుకి